అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే శాసనం. ఆ పార్టీకి హోల్ అండ్ సోల్ బాస్ ఆయనే. ఆయన ఎవరికి సీట్లు ఇస్తే వాళ్ళకే సీటు కదా. అందుకే వైసీపీలో ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేల మీద స్థానికంగా వ్యతిరేకత ఉంది అనే పేరుతో మార్చేస్తున్నారు. ఎమ్మెల్యే సీట్లు మళ్ళీ సీటు ఇవ్వట్లా. సో ఎమ్మెల్యేలను పిలిపించడం, నీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, సో ఈ ఎన్నికల్లో నీకు సీట్ ఇవ్వట్లేదు అని చెప్పి పంపించేయడం. కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది కళ్ళమటి నీళ్ళు పెట్టుకుంటున్నారు, కొంతమంది రివర్స్ అవుతున్నారు. అలా జరుగుతుంది. అంటే ఇది ఒక రియాలిటీ షో, ఒక రంగస్థలంలో ఒక ఎమ్మెల్యే పాత్ర అయిపోయిన తర్వాత వేరే పాత్రను దింపినట్టు ఉంది. అయితే ఇది ఒక ఎమ్మెల్యే గారు రివర్స్ అయ్యారు. ఇది పొద్దున నుంచి ఒక వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది పొద్దున్న. తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారి మీదకు ఒక ఎమ్మెల్యే రివర్స్ అయ్యాడు అని. ఆ ఎమ్మెల్యే ఎవరు అనే టాక్ పొద్దున నుంచి ఉంది. ఎవరు అనేది కడప జిల్లాలో ఆల్మోస్ట్ రాజకీయ వర్గాలు అందరికీ తెలిసిపోయింది ఆ ఎమ్మెల్యే గారు ఎవరు అనేది. కొన్ని యూట్యూబ్ ఛానల్లో డైరెక్ట్ పేర్లతో సహా వచ్చేసింది. ఇంతకీ ఎవరైనా యాక్చువల్లీ తాడేపల్లి ప్యాలెస్లో 2 రోజుల కిందట సీఎం గారు పిలిపించి మాట్లాడినప్పుడు నీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, సో వచ్చే ఎన్నికల్లో సీటు డౌటే అన్నప్పుడు మీ పెర్ఫార్మెన్స్ బాగుందా అని ఈయన అడిగాడంట. సో మీరు గెలవరు అంటే మీరు గెలుస్తారా అని ఈయన అడిగాడంట. అలా ఇద్దరి మధ్య మాట పెరిగింది. అలా మాట పెరిగే క్రమంలో నేనేమి మర్డర్లు చేయలేదు, లేదా మర్డర్ చేసిన వాళ్ళని వెనకేసుకొని రాలేదు, ఏం మాట్లాడుతున్నావు, నీ పరిస్థితి మాత్రం బాగుందా అని అలా మాట పెరిగి చివరికి అక్కడున్న వైసీపీ పెద్ద వైవి సుబ్బారెడ్డి గారు కల్పించుకొని ఆ ఎమ్మెల్యే గారు చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చేసారంట. యాక్చువల్లీ చాలా తీవ్రమైన వాగ్వాదం. నువ్వెంత అంటే నువ్వెంత, నీ సంగతి చూస్తా అంటే నీ సంగతి చూస్తా, చిన్నప్పటి నుంచి నువ్వేంటో తెలుసు, రాజకీయం చేయట్లేదు, వ్యాపారం చేస్తున్నావు, ఇలా పార్టీని నడపడం కరెక్ట్ కాదు అని చాలా తీవ్ర స్థాయిలోనే వాగ్వాదం జరిగింది. సో ఎవరు ఈ ఎమ్మెల్యే? జగన్మోహన్ రెడ్డి గారికి అంత ధీటుగా కౌంటర్ ఇవ్వగల ఎమ్మెల్యే ఎవరున్నారు కడప జిల్లాలో? ఒకే ఒక ఎమ్మెల్యే. 2012లో వైసీపీ ఆవిర్భావం తర్వాత పార్టీ కోసం రిజైన్ చేసి ఉప ఎన్నికలకు వెళ్ళి గెలిచి, మళ్ళీ 2014లో గెలిచి, మళ్ళీ 2019లో గెలిచి, మంత్రి పదవి ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న ఒక ఎమ్మెల్యే. పార్టీలో ఆయనకు ఆల్మోస్ట్ నెంబర్ 2, అంటే సొంత జిల్లా, సొంత సామాజిక వర్గం, సొంత మనిషి, ఫ్యామిలీ మనిషిలా ఉన్న ఎమ్మెల్యే ఆయన. సో అంత ఎమ్మెల్యేనే ఎందుకు బయటకు వచ్చారనేది ఇక్కడ టాపిక్. ఇప్పుడు ఆయన ఎవరు అనే విషయం తర్వాత, ఆయన ఎవరు అనేది అందరికీ అర్థమైపోయింది. అటువంటి ఎమ్మెల్యే కూడా పార్టీ పెద్దను ఎందుకు తిరస్కరించారు, పార్టీ పట్ల ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు అనేదే ఇక్కడ ఆ పార్టీలో అంతర్గత పరిణామాలను, ఆ పార్టీ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడిచెచ్చేవాళ్ళు, వైసీపీ అంటే పడిచెచ్చేవాడు. ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడే రియలైజ్ అవ్వాల్సి ఉంది, చాలామంది రియలైజ్ అవ్వాల్సి ఉంది, అవల. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారు, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెళ్ళి రిజైన్ చేసి, ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఉప ఎన్నికలకు వెళ్ళి పొలిటికల్గా రిస్క్లో పడ్డారు. ఆయన్ను కూడా పార్టీ కాదు అని పక్కన పెట్టేసింది. అప్పుడే రియలైజ్ అవ్వాల్సింది. చివరికి ఇప్పుడు కడప జిల్లాలో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే విషయానికి వచ్చేసరికి ఇప్పుడిప్పుడే చాలామంది ఆలోచించడం మొదలు పెడుతున్నారు. చాలామంది అంతరంగికులు, అతి దగ్గర వాళ్ళు కూడా ఆలోచించడం మొదలు పెడుతున్నారు. అసలు ఏంటి వైసీపీ ఎటువంటి పార్టీయా అని. థ్యాంక్ యూ.